ఇదేం పద్ధతి? ఓకే, సో ఇప్పుడు మీరు కమిషన్ విచారణలో కేసీఆర్ కి అయితే క్లీన్ చిట్ ఇవ్వలేదు, అదే వాస్తవం కాదు. నేను ఒక మాట చెప్పిన, మీరు నిజంగా ఇప్పుడు నన్ను విచారించిండ్రు, రేపు కేసీఆర్ గారిని విచారిస్తారు, రేపు హరీష్ గారిని విచారిస్తారు, ఇన్ని వందల మంది ఇంజనీర్లు విచారించిండ్రు, మీకు ఒక స్పష్టమైన అవగాహన అవుతుంది. పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఉత్తరే ఇస్తుంది ఏం జరిగింది అనేది. సో బయట పెట్టి దీనికి బాధ్యులు ఎవరు ఫిక్స్ అయ్యి నేను అంటున్నా. ఎవరు వద్దు అంటున్నారు? నువ్వు కమిషన్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వు కమిషన్ రిపోర్ట్ దాచిపెట్టుకుంటావా? నువ్వు దాచిపెట్టుకోవడం కమిషన్ వేసినవా? ఇన్ఫ్లుయెన్స్ కావాలని కమిషన్ వేసినవా? నీ చేతిలో ఉంది కదా. నీకు దమ్ము లేకపోతే సిబిఐ అప్పచెప్పమని చెప్పినావు, కానీ నువ్వు చెప్పలే. నువ్వు అన్నావు నాకే దమ్ముంది, నాకే అన్ని రకాల అది ఉంది, నాకే ప్రజాధనాన్ని కాపాడేటువంటి శక్తి ఉంది అన్నావు కదా. కానీ మరి సంవత్సరం నడుస్తుంది, ఎటుపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మీద కమిషన్ ఎక్కడ పోయింది? ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నేను అడుగుతున్నా సార్. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాట్లాడారు కాబట్టి చెప్తారు, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అన్నారు, నిజమేనా? అప్పుడు ఆ సమయంలో నా ఫోన్, నా భార్య ఫోన్ ట్యాప్ అయింది, నా పిల్లల ఫోన్ ట్యాప్ అయింది. నేను చెప్తూనే ఉన్నా కదా, ఎవరి ట్యాప్ కాదు, డ్రైవర్ల ఫోన్ కూడా ట్యాప్ అయినాయి. ఓకే, సో మీరు కూడా బాధితులే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ పార్టీలో. ఆనాడు ట్యాపింగ్ అయినా ఇవాళ కూడా ట్యాప్ అవుతున్నాయండి. మళ్ళా ఇవాళ కూడా అందరూ అంటున్నారు ఇవాళ కూడా ఫోన్ ట్యాప్ అవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ లేకపోతే గవర్నమెంట్ నడుతుంది అంటున్నారు. ఒక అడిగితే, ఒక పెద్ద మంది అడిగితే ఫోన్ ట్యాపింగ్ చేయకుండా గవర్నమెంట్ ఎట్లా నడుతుంది అంటున్నారు. ఒక గంట భయంలో ఉన్నారు. అరే ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, మళ్ళీ పోలీస్ అధికారులు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ ధైర్యం చేస్తారా ట్యాపింగ్ చేసే ధైర్యం? నేను అదే అంటున్నా, జైల్లో పోతారు అని చెప్తున్నా. బానిసల లెక్క పనిచేస్తే బాసుల ఆదేశాలే శిరోధైర్యం అనుకుంటే, నీ బాధ్యత మర్చిపోతే, చట్టానికి లోబడి పనిచేయకపోతే, మంచి మంచి పోస్టింగ్ల కోసం ఆశపడితే జైళ్ల పాలవుతారు. ఇప్పుడు కాదు, రాజశేఖర్ అప్పటి నుంచే చూస్తా ఉన్నాం, ఇవాళ చూస్తున్నాం, రేపు కూడా చూస్తారు. ఈ పద్ధతి మంచి కాదు. మనం ఏపీలో ఏం జరిగిందో మీరు చూసిండ్రు. ఇవాళ కొత్తగా వచ్చిందా? ఐఏఎస్ ఆఫీసర్లు స్వయంగా జైల్లో పైన చెత్త చూడలేదా భరత్ గారు? మనం అవును, ఆంధ్రాలో అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది జైల్లో ఉన్నారు ఆల్రెడీ. నేను అప్పీల్ చేస్తున్నా, బాసుల ఆదేశాలు ముఖ్యం కాదు సుమా, ప్రజల ఆదేశాలు ముఖ్యం, ప్రజాస్వామ్యం ముఖ్యం, చట్టం ముఖ్యం, సిస్టమ్ ముఖ్యం. దాన్ని లోబడి పనిచేయండి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, 5 ఏళ్ళకి ఒకసారి పార్టీలు మారుతాయి, కానీ మీరు మారరు. మీరు 30 ఏళ్ళు ఉంటారు, 35 ఏళ్ళు ఉంటారు. దీన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మీది. మీరు కూడా లొంగిపోతే ఏముంటుంది చెప్పండి. అయితే కాళేశ్వరం విషయంలో సార్ ఇప్పుడు తప్ప